అలసిపోయారు, తొందరగా ఇంటికి పోదామని అనుకుంటున్నారు. ఆవలింత కళ్ళల్లో నీళ్ళు కూడా కనపడుతున్నాయి చాలా వరకు. ఈ సభని వాస్తవానికి 12 గంటలకి మొదలుపెట్టి 3 గంటలకి ముగించాలని అనుకున్నాం. రకరకాలైన కారణాల మూలంగా ఆలస్యంగా మొదలయ్యి ఆలస్యంగా ముగింపుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న డిబిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేకూరి చైతన్య గారు, ఈ కార్యక్రమంలో సంఘీభావాన్ని తెలపడానికి వచ్చి అద్భుతమైన సందేశం ఇచ్చినటువంటి సోదరులందరికీ ముందుగా పేరు పేరున ప్రత్యేకంగా జేబీ తెలియజేస్తున్నాను. నా గురించి ప్రేమతో అభిమానంతో 4 మంచి మాటలు మాట్లాడిన మా సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి చాలా మందితోటి సంప్రదింపులు చేయటం జరిగింది. 2018లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాలి అనే ఆలోచనతో మొదటగా ఇదే సామ్రాట్ కాంప్లెక్స్ లో ద్రవిడ స్వాభిమాన వేదిక సమావేశం ప్రత్యేకంగా జరిగింది. ఆ సమావేశం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఒక ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఆ తర్వాత కవులు, రచయితలు, మేధావులు, అమరుడు కత్తి మహేష్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాడు. హ్యాబిట్స్ లోని ఒక హోటల్లో ప్రత్యేక సమావేశం జరిగింది. అందరినీ సంప్రదించి చర్చించి ద్రవిడ బహుజన సమితి అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మిత్రులారా. ఆ క్రమంలో నేను మొదటిసారిగా మారోజు వీరన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఆయనకి జేబీ తెలియజేస్తూ ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకున్నాం. మావాడలో మా రాజ్యం అనే నినాదంతో ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి మారోజు వీరన్న. మారోజు వీరన్నతో కలిసి పనిచేసినటువంటి భద్ర సిద్ధేశ్వరన్నతోటి ఫోన్లో ఒక రోజు నేను గంట సేపు చర్చించాను. ఈ ఉద్యమాన్ని చేపట్టాలనుకుంటున్నా, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే సిద్ధేశ్వరన్న చాలా బాగుంటుందన్న, మీరు చేయండి అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత మా అందరికీ పెద్ద దిక్కు, మా అందరికీ ఒక తాత్వికుడు, మార్గనిర్దేశం చేసేటువంటి ఒక ఆదివాసి బిడ్డ సోమ రామూర్తనతోటి కూడా ఈ విషయాన్ని చర్చిస్తే ఇది అద్భుతము, ఒక రాజకీయ విప్లవానికి ఇది కారణమైనది శ్రీనివాస్, నువ్వు చెయ్యి చిలకరా అని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. సాయి నరేందర్ అన్న, అదేవిధంగా ముఖ్యంగా బాలబోయిన సుదర్శన్ అన్న తనతోటి 2019లో చాలా తీవ్రంగా లోతుగా చర్చించడం జరిగింది. పోయిన సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున హన్మకొండలోని మాస్టర్జీ కాలేజీలో మొదటి డిబిఎస్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బాలబోయిన సుదర్శన్ అన్న, అదేవిధంగా పట్టా వెంకటేశ్వర గారు ఇద్దరు వచ్చి మా ఉద్యమానికి సంఘీభావం తెలపడం జరిగింది. మిత్రులారా, ద్రవిడ బహుజన సమితి నాయకులందరితోటి ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని ఎందుకు చేపట్టాలో చర్చించడం జరిగింది. చాలా మందికి అనుమానాలు ఉండే, కానీ నెమ్మదిగా దీని యొక్క గ్రావిటీని అర్థం చేసుకొని దళిత పంచాయతీ డిమాండ్ తోటి మాత్రమే మనం ప్రజల్లోకి వెళ్ళగలము, అది చాలా అద్భుతమైన ఆయుధం అని ద్రవిడ బహుజన సమితి నాయకులందరూ గ్రహించారు, అర్థం చేసుకున్నారు. ఈ రోజు ఊరికి సుమారు 5,000 గ్రామాలకి దళిత పంచాయతీ ఉద్యమాన్ని విస్తరింపజేసినటువంటి నా ద్రవిడ బహుజన సమితి నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా ఒకటే ఒక ఉద్యమం జరిగింది, అది ద్రవిడ బహుజన సమితి ఉద్యమం. గత 2 నెలల కాలంగా మరొక ఉద్యమం మొదలైంది, అది బిఎస్పీ ఉద్యమం. రెండోది ద్రవిడ బహుజన సమితి ఉద్యమం. మిత్రులారా, కరోనా వచ్చి అందరూ చచ్చిపోతామని భయపడుతున్నప్పుడు, లాక్డౌన్ ఎత్తివేయగానే పరుగాని జెండాలు పట్టుకొని, కరపత్రాలు పట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళినటువంటి సైనికులు ద్రవిడ బహుజన సమితి నాయకులు. ఒకరా ఇద్దరా
చాలా మంది. వాస్తవానికి మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. మా ద్రవిడ బహుజన సమితి నాయకులందరికీ ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు, చేతిలో డబ్బులు ఉండవు, ఉద్యోగాలు లేవు. పార్ట్ టైంగా ఏదో ఒక పని చేస్తూ ప్రజల కోసం బతికేటువంటి నాయకులు, ఉద్యోగాల్ని వదిలేసి ప్రజల కోసం బతుకుతున్నటువంటి నాయకులు ద్రవిడ బహుజన సమితిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. చేకూరు చైతన్య ఎంటెక్ చేశారు. ఎంటెక్ కంప్లీట్ చేసి 26 సంవత్సరాలుగా బహుజన రాజ్యం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు. అన్నా, నేను మీతోటి కలిసి పనిచేస్తానని ద్రవిడ బహుజన సమితికి పూర్తి స్థాయిలో అంకితమై పనిచేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అదేవిధంగా మా చెరిపల్లి ఆనంద్ ఎంఏ చేశాడు, ఎల్ఎల్బి చేశాడు. ఆయన పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు చెప్పినట్టుగా మా వివేక్ సామ్రాట్ సివిల్స్ చదివి ఐఏఎస్ కావాలని కలలు కానీ హైదరాబాద్ కు వచ్చి ఎంఎస్సి చేసి ప్రిపేర్ అవుతూ ఈ బహుజనోద్యమానికి అంకితం కావడానికి ఆ ఉద్యోగాన్ని, ఆ ప్రయత్నాన్ని కూడా బంద్ పెట్టి ప్రజల కోసం భువనగిరి జిల్లాలో ఊరా తిరిగి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళతోటే కలిసి పనిచేస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి తమ్ముడు వివేక్ సామ్రాట్. నల్ల రమేష్ ఎంటెక్ చేశాడు. ఆర్ఈసీలో ఎంటెక్ చేసి గత 20 సంవత్సరాలుగా మాతోటి ఉద్యమంలో పనిచేస్తూ, ముఖ్యంగా 10 సంవత్సరాలుగా మాతోటి పనిచేస్తూ నల్లగొండ జిల్లాలో ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి ఒక అద్భుతమైన విద్యార్థి నాయకుడు నల్ల రమేష్. ఈ రకంగా పేరు చెప్పుకుంటూ పోతే నాకు వాస్తవానికి దుఃఖం ఆగదు. మాకు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, తమ్ముడు సంజీవ్. ఒకసారి నిలబడండి. సంజీవు హమాలి పని చేసే సంజీవ్. మీరు 25 కిలోల బస్తాన్ని మోయడానికి ఎంత భయపడతారో, ఎంత బాధపడతారో నాకు తెలియదు. కానీ 3 బస్తాల్ని భుజం మీద వేసుకొని పెద్ద లారీలో అప్లోడ్ చేసినటువంటి ఒక పెద్ద బలశాలి. వాస్తవానికి పేదరికంలో డిగ్రీ చదివి కూడా పేదరికంలో ఉండి ద్రవిడ బహుజన సమితి ఎత్తుకున్నటువంటి ఈ నినాదంతో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మా సంజీవ. మా సాగు ఇక్కడ ఉన్నాడు. ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలోనే మున్సిపాలిటీ కార్మికుడిగా వాళ్ళ అమ్మ ఉద్యోగం చేస్తూ ఈ ద్రవిడ బహుజన సమితి కోసం పనిచేస్తున్నాడు. అదేవిధంగా మా వెంకటేష్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశాడు, డబుల్ పీజీ చేశాడు, ఎల్ఎల్బి కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన హైకోర్టులో లాయర్ గా పనిచేస్తూ రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో బహుజనోద్యమాన్ని నిర్మాణం చేయడం కోసం పనిచేస్తున్నారు. పెద్దలు ఇక్కడ ఉన్నారు. బొజ్జతారకం గారి శిష్యులు పెద్దలు సత్యనారాయణ సార్. మేము పుట్టక ముందు నుంచి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. బొజ్జతారకం గారు చనిపోయిన తర్వాత మీతో కలిసి పనిచేస్తానని చెప్పి నాతో నడుస్తున్నటువంటి వ్యక్తి. మమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు ఎవరికి అమ్ముడు పోనటువంటి వాగ్గేయకారు, బహుజన వాగ్గేయకారుల పేరు మీద, బహుజన యుద్ధ నౌకల పేరు మీద ఒకరొకరు డబ్బులకి అమ్ముడు పోతున్నప్పుడు నా పాటని, నా మాటని బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, తండ్రి పెరియార్, కాంశీరామ్ గారులకి తప్ప మరొకరికి ఉపయోగపడని అంత కష్టపడుతుంది తమ్ముడు మత్స దేవేంద్ర. అదేవిధంగా ఈ హైదరాబాద్ లో రోజు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు మా పగిడిపల్లి తెలంగాణ షాప్. రోజు 300 కిలోమీటర్లు పనిచేస్తూ ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో బహుజనోద్యమాన్ని, ద్రవిడ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి తమ్ముడు షాప్. తెల్లార్లు మొత్తం ఈ హైదరాబాద్ నిండా వాల్ పోస్టర్లు అతికించినటువంటి తమ్ముడు, ఈ ఉద్యమానికి వినోదనగా ఉన్నటువంటి తమ్ముడు. ఈ రకంగా చూసినప్పుడు రాష్ట్రంలో చాలా మంది ఈ ఉద్యమాన్ని ఊరుగా తీసుకుపోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మా పోచయ్య కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, పోచన్న ఒకసారి నిలబడు, కరీంనగర్ జిల్లాలో ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు అనేక బాధలు. ముఖ్యంగా మా వేల్పుల మల్లేశమన్న డిఎస్పీలో సుమారు 30 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వేల్పుల మల్లేశమన్న హుజరాబాద్ నియోజకవర్గంలో, కరీంనగర్ జిల్లాలో ఈ ద్రవిడ బహుజన సమితి ఉద్యమానికి ఒక మూల స్తంభం లాగా, దీప స్తంభం లాగా నిలబడ్డాడు మా వేల్పుల మల్లేశమన్న. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆడపిల్లలు బయటికి రాకూడదు, ఆడవాళ్ళు గుట్టుగా సంసారం చేసుకోవాలి, లేదంటే కూలి పని చేసుకొని బతకాలి తప్ప ప్రజా జీవితంలో ఉండడం ఏంటి,
రాజకీయాల్లో ఉండడం ఏంటి అని చెప్పి అపహాస్యం చేసే సమయంలో మా చెల్లెలు, మా సోదరి, ఇక్కడ ఉన్నటువంటి కవ్వంపల్లి లలిత ఈ బహుజనోద్యమాన్ని భుజానికెత్తుకొని కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఇలా ఎంతో మంది అంకిత భావం కలిగినటువంటి వాళ్ళు బహుజన సిద్ధాంతం పట్ల, ద్రవిడ జాతి సిద్ధాంతం పట్ల విపరీతమైన అంకిత భావము, విశ్వాసము, నిబద్ధత కలిగినటువంటి వందలాది మంది సైనికులు ఈ ద్రవిడ బహుజన సమితిలో పనిచేస్తున్నారు. ఆ వీరులు, ఆ వీరాంగనలకి అందరికీ మనస్ఫూర్తిగా నేను అభివందనం తెలియజేస్తున్నాను, తెలియజేస్తున్నాను. మిత్రులారా, కేవలము ఈ ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దళిత పంచాయతీ ఉద్యమం అధికారం కోసం మాత్రమే కాదు, అధికారానికి దూరంగా ఉన్నటువంటి మాదిగలకి అధికారాన్ని అప్పగించడం కోసం మాత్రమే ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని మేము చేపట్టలేదు. ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఎత్తుకోవడం జరిగింది. బోధిసత్వుడు గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, తండ్రి పెరియార్, రామస్వామి, అదేవిధంగా మాన్యవర్ కాంశీరామ్ గారు, వీళ్ళందరూ ఎత్తుకున్నటువంటి, ఆశించినటువంటి ఒక ఆశయం ఏంటిదనంటే సంఘ పరివర్తన. సంఘ పరివర్తన అంటే కులం లేని సమాజం. సంఘ పరివర్తన అంటే ఆడవాళ్ళని తక్కువగా చూడని సమాజం, ఆడవాళ్ళని సమానంగా చూసేటువంటి సమాజం. సంఘ పరివర్తన అంటే కులము, మతము, ప్రాంతము, లింగము, భాషా భేదాలు లేని మనుషులందరూ సమానంగా బతికేటువంటి సమాజము. ఆ సమాజాన్ని నిర్మించాలని మన మహనీయులు, మన పూర్వీకులు అనేక కష్టాలు పడ్డారు. వాళ్ళ కుటుంబాలు వదులుకున్నారు, భార్య పిల్లల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు చదివిన చదువులకి విలువ దక్కకపోయినా, వాళ్ళు చేసే శ్రమకి కనీస గౌరవం దక్కకపోయినా ప్రజల కోసం బతికినటువంటి మన పూర్వీకులు వాళ్ళు. ఎవరైనా సరే ఒక తల్లి, తండ్రి తన బిడ్డల కోసం కష్టపడితే చాలా మంది ఆ తల్లి, తండ్రి ఆలోచనని, ఆశని నిజం చేయడం కోసం కష్టపడి పనిచేస్తారు. మరి మన తండ్రి, మన బాబాసాహెబ్ అంబేద్కర్, మన తండ్రి, మన జ్యోతిరావు పూలే, మన తండ్రి మాన్యవర్ కాంశీరామ్, మన తండ్రి పెరియార్ రామస్వామిలు కూడా మన జీవితాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేశారు. వాళ్ళు కోరుకున్నది ఏంటిది? మనం సంతోషంగా బతకడం. వాళ్ళు కోరుకున్నది ఏంటిది? అసమానతలు లేని సమాజాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఆ ఆశని నిజం చేయడం కోసమే ద్రవిడ బహుజన సమితి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ, పిహెచ్డి, పోస్ట్ డాక్టరల్ స్టడీస్ చదివి, కుప్పం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి నా ప్రజలకి నేను అంకితం కావాలని, నా జ్ఞానాన్ని, నా దేహాన్ని మన జాతి కోసం అంకితం చేయడానికి నేను ఆ ఉద్యోగం వదిలేసి ఈ ప్రజా జీవితంలో ఉన్నాను. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజాన్ని నిర్మించడం కోసమే ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని తీసుకోవటం జరిగింది. ఊరికి వాడకి ఉన్న దూరాన్ని, ఉన్న విభజనని నేను కనిపెట్టింది కాదు, నువ్వు కనిపెట్టింది కాదు. ఈ దేశంలో సుమారు 2000 సంవత్సరాలుగా ఊరికి దూరంగా వాడ ఉన్నది. చాలా మంది ఈ కమ్యూనిస్టు సోదరులు ఏమంటున్నారు? కమ్యూనిస్టు సోదరులు దళిత పంచాయతీ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు. సిపిఐ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, న్యూ డెమోక్రసీ వాళ్ళు కావచ్చు, మాలామాది వాళ్ళకి గ్రామ పంచాయతీలు వద్దు అంటున్నారు. ఎందుకు వద్దు అంటున్నారు మీరు అంటే వాళ్ళు చెబుతున్న సమాధానము, వాడను తీసుకొచ్చి ఊరి నడిగొడ్డున పాతాలి గాని ఊరి చివరినే వాడను ఉంచడం ఏంటిది అని అంటున్నారు. నేను అడుగుతున్నాను, 2000 సంవత్సరాలుగా వాడను తీసుకొచ్చి ఊరి మధ్యన పెట్టడం సాధ్యం కాలేదు. ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత కూడా వాడను తీసుకొచ్చి ఊరి మధ్యన నాటడం అనేది అసాధ్యము. మనం అడుగుతున్నది అధికార వికేంద్రీకరణ. బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్య పిల్లలందరినీ చంపుకొని భారత రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారం కేవలం ఊరి దొరల వరకు మాత్రమే వచ్చి ఆగిపోయింది. మరి వాడకొద్దా అధికారం? ఆ వాడలో ఉన్న దళితులకు వద్దా? ఆ వాడలో ఉన్న మాలమాదిగలకి అధికారం వద్దా? కేవలం ఓట్లు వేసే వాళ్ళుగానే మిగిలిపోవాలా? ఎన్ని గ్రామాలు గత 40 సంవత్సరాలుగా రిజర్వేషన్ కాకుండా ఉన్నాయో మీరు ఒకసారి లెక్క తీసి చూడండి. ఈ రాష్ట్రంలో 10,000 గ్రామాలుంటే మైదాన ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఒక వాడ ఉన్నది, ఎస్సీ కాలనీ ఉన్నది. అవసరమైతే 2 కాలనీలు ఉన్నాయి. మాలపల్లెలు, మాదిగపల్లెలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇప్పటికీ 90% మాదిగ మాలపల్లెలకి రిజర్వేషన్ అవకాశం దక్కలేదు మిత్రులారా. తెలంగాణ ప్రభుత్వం కేవలం 21% రిజర్వేషన్ మాత్రమే మనకి ఇచ్చింది. 10,000 గ్రామాలలో
2100 మంది మాత్రమే సర్పంచులుగా మన వాళ్ళు ఉన్నారు. ఆదర్శ గ్రామాలుగా చెప్పుకుంటున్నటువంటి చోట కూడా రిజర్వేషన్లు అమలు కావట్లేదు. మీకు నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా. వరంగల్ జిల్లాలో గంగదేవరపల్లి అనే ఒక విలేజ్ ఉన్నది. గంగదేవరపల్లి గత 30 సంవత్సరాలుగా జనరల్ కేటగిరీ కిందనే ఉన్నది. లేక గత సంవత్సరం అటుపోయిన సంవత్సరము ఎస్టీ రిజర్వేషన్ అయింది. ఎస్టీ రిజర్వేషన్ అయితే ఒక ఎరకల ఆమె సర్పంచ్ అయింది. ఎరకల ఆమె సర్పంచ్ అయిన రెండో రోజే ఆ సర్పంచ్ని ఆమె భర్తని కొట్టారు. ఆ ఒకటే కుటుంబం ఉంటుంది ఆ ఊళ్ళో. అంటే రిజర్వేషన్ కింద ఒక ఎరకలామే సర్పంచ్ అయితే ఆ ఊళ్ళో ఉన్న అగ్రకులాల వాళ్ళు జీర్ణించుకోలేక దాడి చేస్తారు. ఒక సర్పంచ్ అయితే ఒక మాలాగో ఒక మాదిగానో సర్పంచ్ అయితే ఆమె చేతుల మీదుగా చీరలు తీసుకోరు. బతుకమ్మ చీరల పంపిణీకి మా మాలమాదిగ ఆడబిడ్డలు లేదా మా మాలమాదిగ సర్పంచులు పనికిరారు. ఎందుకంటే మైలపడతారట. పండుగ పూట మన చేతుల మీదుగా తీసుకుంటే మరి ఇంకెక్కడిది ఐక్యత? సమైక్యవాదం మాట్లాడే వాళ్ళందరూ ఈ వాస్తవాలు గ్రహించాలి. ప్రజలందరూ సమైక్యంగా ఉన్నారా? సామాజికంగా లేరు. సామాజికంగా విడిపోయినారు, రాజకీయంగా విడిపోయినారు. కాబట్టి రాజకీయ అధికారము ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి దొరికితేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమాజం నిర్మాణం అవుతుంది. మేము ఒక విషయం చెప్తా. ఒక నిమిషం అయిపోయింది. ఒక విషయం చెప్తా. మేము ఈ దళిత పంచాయతీ సభ నిర్వహిస్తున్నాం. మీరు దయచేసి రండి, ఈ సభకి మీరు సంఘీభావంగా రండి అని అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని మాజీ మంత్రులని కలిసి మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? తెలంగాణ రాకముందు మేము అందరం ఎక్కడికంటే అక్కడికి వచ్చినాము, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా చేతిలో ఏమీ లేదు. మా దగ్గర ఎమ్మెల్యేలని మేము కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నది. మీ దగ్గరికి వస్తే మా పరిస్థితి ఎట్లుంటుందో నువ్వు ఊహించుకో. కాబట్టి నువ్వు ఎన్కరించి సపోర్ట్ చేసుకోవాలంట. వాళ్ళు ఎన్కరించి కూడా సపోర్ట్ చేయడం కష్టమని అన్నారు. మళ్ళీ ఇంకో మాట, మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం అని తెలిస్తే మళ్ళీ మాకు టికెట్ ఇస్తారో ఇయ్యరు, అదొక పెద్ద సమస్య ఉన్నదన్న. ఇవి బాగలేదు. ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, మాజీ మినిస్టర్లకి ఉన్న మన దళిత ప్రజాప్రతినిధులకే మన గురించి మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఊరిలో వాడలో బతుకుతూ, వాడలో దొరల కింద బతుకుతూ, వాడలో పెద్దందారుల కింద బతుకుతూ, సేద్యం చేసుకోవడానికి గుంట జాగలేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, రెక్కల కష్టం మీద బతికేటువంటి వాళ్ళు, ఇతరుల ఓట్ల మీద గెలిచి సర్పంచ్లు అయ్యేటువంటి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందా? మాట్లాడే అవకాశం ఉన్నదా? ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి 2100 ఎస్సీ దళిత పంచాయతీల్లో సుమారు 700 గ్రామాలు ఉమెన్ రిజర్వేషన్ అయ్యాయి. 700 గ్రామాల ఉమెన్ రిజర్వేషన్ అయితే ఏ ఒక్క ఆడ మహిళా సర్పంచ్, ఎస్సీ మహిళా సర్పంచ్ కుర్చీ మీద కూర్చున్న పాపాల పోలేదు. కుర్చీ మీద కూర్చున్న పాపాల పోలేదు. మన మహిళా సర్పంచ్ కింద కూర్చుంటా ఉన్నారు. లేదంటే ఇతర కులాలు వస్తే లేచి నిలబడి చేతులు మొక్కుతా ఉన్నారు. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. కారణం ఏంటంటే మనం వాళ్ళ కింద ఉండడమే, వాళ్ళ చేతిలో ఉండడమే. కాబట్టి ఈ దశలో, ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలనంటే వాడని ఒక రాజకీయ కేంద్రంగా, ఒక గ్రామ పంచాయతీగా మార్చాలి అనే ఒక ఆలోచనని నేను చేయడం జరిగింది. ద్రవిడ బహుజన సమితి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వమానవుడు, మానవుడు. ప్రపంచంలో ఆయన కంటే గొప్పగా చదువుకున్న వారు లేరు. ఇవన్నీ నిజమే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కువగా ఆరాటపడ్డది, ఆవేదన పడ్డది వాడలో అంటరాని వాడిగా బతుకుతున్న మన మాదిగా పురుషులు, ఆడవాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ గురించి ఆయన తాను కష్టపడ్డది. నా దేహము, నా జ్ఞానము, నా సమస్తము నా జాతి ప్రజలకు ఉపయోగపడకపోతే ఒకే ఒక్క తుపాకీ తూటాతో కాల్చుకొని చచ్చిపోతానన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కొలంబియా యూనివర్సిటీలో చదివేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర డబ్బులు లేవు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య రమాబాయి, అమ్మ రమాబాయి ఇక్కడ మహారాష్ట్రలో బతుకుతా ఉన్నది. ఒక బాబు ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా పోయేటప్పుడు చేతిలో పసిగుడ్డుగా ఉన్నాడు. ఆ బిడ్డను కూడా వదిలేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం చదువుకోవడానికి అమెరికాకు పోయాడు. అక్కడికి పోయిన తర్వాత 24 గంటలు కష్టపడి చదివాడు. తినకున్నా కష్టపడి చదివాడు. ఎగ్జామ్ ఫీజు కట్టే సమయం వచ్చింది. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర డబ్బులు లేవు. ఆయనకు రావాల్సిన స్కాలర్షిప్ టైం అందలేదు. మరి ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఇంత చదువు అంతా వృధా అయిపోతుంది, ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి అమ్మ రమాబాయికి ఒక ఉత్తరం రాశాడు. రమా,
నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే పంపించు అని. నేను ఇక్కడ పరీక్ష ఫీజు కట్టాలి, డబ్బులు పంపించు అని. అమ్మ దగ్గర ఏమున్నాయి? భూములు ఉన్నాయా, జాగాలు ఉన్నాయా, బంగారం ఉన్నదా, అమ్మి పెట్టడానికి డబ్బులు లేవు రమాబాయి దగ్గర. పిడికలు అమ్మి పేడ ఏర్కొచ్చి పిడికలు తయారు చేసి అమ్మితే వచ్చేటువంటి డబ్బులతోటి కుటుంబాన్ని పోషిస్తున్న ఆ తల్లి అలా ఉత్తరం రాసింది. ఏమంటే, అయ్యా సాహెబ్, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయి కొన్ని డబ్బులు మాత్రమే. మన బాబుకి విష జ్వరం వచ్చినది, హాస్పిటల్లో చూపెట్టాలి, చూపెట్టకపోతే తను చచ్చిపోయే ప్రమాదం ఉన్నది, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అమ్మ మళ్ళా ఉత్తరం రాసింది, టెలిగ్రామ్ ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏమంటాడు, మనమైతే ఏమంటాం? హైదరాబాద్ లో నేనున్నా, ఊళ్ళో నా కొడుకున్నాడు, వాడికి ఆరోగ్యం బాగలేదని నా భార్య ఫోన్ చేస్తే నేను ఏమంటా? ఉన్నది ఏదైనా సరే మెడలో ఉన్న బంగారం అయినా తీసి అమ్మేసి ముందు హాస్పిటల్ తీసుకుపోవాలంట. అవసరమైతే ఎకరం అమ్మేయమంటావు, గొర్రెలో బర్రెలో ఉంటే అమ్మేయమంటావు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? రమా, నేను ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఇన్ని సంవత్సరాల పాటు నేను చదివిన చదువంతా వృధా అయిపోతుంది, నా జ్ఞానం ఆగిపోతుంది. నా జ్ఞానం ఆగిపోతే నా దేశంలో ఉన్న నా కోటాను కోట్ల మంది మాలా మాదిగ బిడ్డలు, కమ్మరి కుమ్మరి సబ్బన్న కులాలకు సంబంధించినటువంటి బిడ్డలు చచ్చిపోతారు. ఒక్క కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, నా దేశంలో ఉన్న నా కోటాను కోట్ల మంది బిడ్డల్ని కాపాడుకోవడానికి మహాతల్లి, కన్న తల్లి, మనల్ని అందరినీ తన సొంత బిడ్డలుగా భావించినటువంటి అమ్మ రమాబాయి ఆ ఉన్న 4 డబ్బుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కి పంపించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ పరీక్ష ఫీజు పెట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ పిహెచ్డి చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడి నుంచి లండన్ కు పోయాడు, అక్కడ చదివాడు, పిహెచ్డి చేశాడు. అక్కడి నుంచి జర్మనీకి పోయాడు, అక్కడ చదివాడు, పిహెచ్డి చేశాడు. అక్కడి నుంచి ఇండియాకి వచ్చాడు, పోరాటం చేశాడు, భారత రాజ్యాంగం రాశాడు, మనల్ని కాపాడాడు. కానీ ఆయన కన్న కొడుకు చనిపోయాడు. తన కన్న కొడుకు చనిపోయాడు. మనల్ని బతికించాడు. మనల్ని కాదు, మనకు పుట్టబోయే బిడ్డల్ని, వాళ్ళకి పుట్టబోయే బిడ్డల్ని, వాళ్ళకి పుట్టబోయే బిడ్డల్ని కొన్ని వందల సంవత్సరాల పాటు రాబోయే తరాల్ని బతికించాడు. కానీ ఆయన తన బిడ్డలు కోల్పోయాడు. తన కన్న కొడుకు చచ్చిపోయాడు. హాస్పిటల్లో చూపించే డబ్బులు లేక చచ్చిపోయాడు. తిండి సరిగ్గా లేక చచ్చిపోయాడు. ఇంత త్యాగం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా ఎవరి కోసమైనా చేశారా? ఎవరు చేయలేదు. అవసరమైతే ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ కన్న బిడ్డల ప్రాణాలు కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో? ఎవరు లేరు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇంత త్యాగం చేయలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంత త్యాగం చేయలేదు. నెహ్రూ ఇంత త్యాగం చేయలేదు. రాధాకృష్ణ ఇంత త్యాగం చేయలేదు. మన బతుకులు బాగుపడాలని ఇంత త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్తే చదువుకున్న వాళ్ళుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్తే ఉద్యోగం చేస్తున్న వాళ్ళుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్తే బట్టలేసుకున్న వాళ్ళుగా, నగలేసుకున్న వాళ్ళుగా మన కర్తవ్యం ఏమిటి? మన శరీరం కోసం బతకడమా, మన కుటుంబం కోసం బతకడమా, లేదా ఈ సమాజంలో బాధలు పడుతున్న మన జాతుల కోసం బతకడమా అనే ప్రశ్న ఈ ద్రవిడ బహుజన సమితి నాయకుల ముందు వచ్చినప్పుడు, ఈ బాధలు పడే ఈ జాతులని విముక్తి చేయడం కోసమే మన జీవితం అంకితం చేద్దామని నిర్ణయం తీసుకొని నడుస్తున్నటువంటి సైనికులు వీళ్ళందరూ. అందరికీ కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు, సంతోషం. కానీ దళిత బంధు పథకాన్ని దళిత పంచాయతీ చేసి అమలు చేయాలని మేము అడుగుతా ఉన్నాం. దళిత బంధు పథకం అమలు చేస్తున్నప్పుడు లబ్ధిదారులు ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తున్నారా? ఇగో మా లలిత వచ్చాడు, సార్ నా పేరు లేదు లిస్ట్ లో, నేను కొద్దిగా రాజకీయంగా యాక్టివ్ గా దిగుతానని మా ఊళ్ళో ఉన్న దొరలు నా పేరు తీసేసిరని అన్నారు. అంటే వాడలో ఉన్న లబ్ధిదారులు ఎవరు అని నిర్ణయించేది మన వాడలో ఉన్న మనుషులా, ఊర్లో ఉన్న పెత్తందారులా? ఊర్లో ఉన్న పెత్తందారులు నిర్ణయిస్తా ఉన్నారు. కానీ దళిత పంచాయతీ ఏర్పడితే మన సమాజమే, మన జాతుల వాళ్ళే, ఎవరు అర్హులైన వాళ్ళు వాళ్ళని నిర్ణయించుకుంటారు, వాళ్ళే ఎంపిక చేసుకుంటారు. కాబట్టి దళిత పంచాయతీలని ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తండాల్ని గ్రామ పంచాయతీ చేసినట్టుగానే దళిత పంచాయతీ చేసి కేసీఆర్ గారు ఒక మంచి పని చేయాలని కూడా నేను ఆయనకి ఒక సందేశం ఇస్తున్నా. మరొక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాను. ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో దళిత పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఇందిరా పార్క్ లో సభ ఏర్పాటు చేసుకుంటామంటే 4 రోజుల పాటు మమ్మల్ని తిప్పి ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అని చెప్పి ఆఖరికి మాకు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ ని రద్దు చేశారు. ఈ సభ ఇందిరా పార్క్ లో జరగాలి, కానీ దళిత
పంచాయతీ ఉద్యమం ఎక్కడ గ్రామ గ్రామానికి విస్తరిస్తుందో అని భయపడి, దళిత పంచాయతీ ఉద్యమానికి ప్రజల నుంచి ఎక్కడ ఆమోదం దొరుకుతుందో అని భయపడి ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ అసమర్థ ప్రభుత్వం, ఈ పీకి ప్రభుత్వం ద్రవిడ బహుజన సమితికి పర్మిషన్ నిరాకరించింది. ఇది సిగ్గుచేటు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగితే పర్మిషన్ ఇవ్వాలంటున్నారు పోలీసులు. అసెంబ్లీ ఎవరి కోసం జరుగుతా ఉన్నది? అసెంబ్లీ ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు ఏంటిదో తెలుసుకోవడం కోసము, వాటిని చర్చించడం కోసం అసెంబ్లీ జరుగుతా ఉన్నది. మరి అసెంబ్లీలో మా అవసరం ఏందో తెలియజేయడం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటా అంటే పోలీసు వాళ్ళు మీటింగ్ ఇవ్వట్లేదు. పోలీసు వాళ్ళకి మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వద్దని చెప్తున్నది ఈ కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, నిజంగా మీరు దళిత సాధికారికతను కోరే వాళ్ళే అయితే దళిత పంచాయతీలను చేయాలి. ద్రవిడ బహుజన సమితి ఏర్పాటు చేసేటువంటి మీటింగ్లకి బేషరతుగా మీరు అనుమతి ఇవ్వాల్సిందే. లేకపోతే రాబోయే రోజులలో 2023లో తప్పకుండా మిమ్మల్ని పాతర వేసి తీర్థమని మా ఇండియన్ బాబ్ మార్లేగా పిలుచుకునే మా నలిగంటి శరత్ యుద్ధానికి ఒక పిలుపునిచ్చాడు. ఎస్, మేమందరం యుద్ధంలో ఉన్నాం. మా మాందాల భాస్కర్, మా బాలబోయిన సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా, సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా యుద్ధ క్షేత్రంలో ఉన్నాం. అయితే ఆ యుద్ధాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవడానికి అవసరమైన ఎత్తుగడల్ని, వ్యూహాల్ని ద్రవిడ బహుజన సమితి పక్కాగా అమలు చేస్తున్నది. మిత్రులారా, ఈ రాష్ట్రంలో అసలైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి పోరాటం చేస్తున్నది ఏకైక ఆర్గనైజేషన్, ఏకైక పొలిటికల్ పార్టీ, అది ద్రవిడ బహుజన సమితి మాత్రమే. ఉస్మానియా యూనివర్సిటీ నాయకులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ద్రవిడ బహుజన సమితి ఉద్యమానికి, ముఖ్యంగా దళిత పంచాయతీ ఉద్యమానికి సంఘీభావం తెలియజేసినటువంటి నాయకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన వాగ్గేయకార చరిత్ర ఉన్నటువంటి మా నలిగంటి శరత్ అసలు ఎవరికి అమ్ముడుకోనని భీష్మించుకొని అవసరమైతే ఈ మెడను నరుక్కుంటాను తప్ప అమ్ముకోనని చెప్పి నిలబడ్డమా మత్స దేవేందరు, ఇంకా చాలా మంది ఈ ఉద్యమానికి అండదండగా ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని జయప్రదం చేయడం కోసం గత నెల రోజులుగా కష్టపడ్డటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకొక అద్భుతమైన ఉద్యమాన్ని వచ్చే నెలనే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో ప్రతి పరిశ్రమలో ఉద్యోగాలని తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలనే డిమాండ్ తోటి సౌత్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమాన్ని మనం చేపట్టబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 17,676 కంపెనీలు ఉన్నాయి. సుదర్శన 17,676 కంపెనీలు ఉన్నాయమ్మా. దాంట్లో 6.5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ వాళ్ళ సంఖ్య ఎంత అంటే కేవలం 2 లక్షలు మాత్రమే. మిగతా 4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందనంటే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనకి ఇక్కడ ఉద్యోగం లేదు, చేద్దామంటే పని లేదు. నాకు బాగా గుర్తు, ఆలేరు నుంచి, ఆలేరు, భువనగిరి, ఇక్కడ బొమ్మల రామారం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ ఇక్కడ పని కోసం వస్తే ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. చివరికి పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి ఈ జిహెచ్ఎంసీలో, గ్రేటర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి నా దళిత సోదరులు చాలా మంది ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎందుకు చేశామంటే ఉద్యోగాల కోసం చేశాం. కానీ ఉద్యోగాలు మనకి ఇక్కడ ప్రైవేటు కంపెనీలు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ ఇవ్వకూడదా? ప్రైవేట్ కంపెనీలకు అన్ని రాయితీలు ఇస్తున్నటువంటి మన ప్రభుత్వం 40% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి అనే ఒక ప్రొవిజన్ ని, ఒక చట్టాన్ని చేయలేదు ఇప్పటి వరకు. అందుకే తెలంగాణ వాళ్ళకి 60% ఉద్యోగాలు, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకి 30% ఉద్యోగాలు, అంటే 90% ఉద్యోగాలు దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకి, 10% ఉద్యోగాలు మాత్రమే బయట రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలా ఇవ్వని కంపెనీల మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక కార్మిక ఉద్యమాన్ని, ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాం. వచ్చే నెలలోనే దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. దాన్ని కూడా మీరందరూ సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతూ, రాబోయే రోజుల్లో ద్రవిడ బహుజన సమితి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా చేయాల్సిన ఉద్యమాలు, పోరాటాలన్నీ చేస్తుందని, ఈ ఉద్యమంలో పనిచేయడానికి మీరందరూ గర్వపడాలని, ఈ ఉద్యమంలో మీరు అన్ని రకాలుగా భాగస్వామ్యం కావాలని కోరుతూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అనుమతించినటువంటి శాంతి చక్ర ఇంటర్నేషనల్ అన్న పరమేశ్ అన్న, మన అభిమాని అంబేద్కర్ అనుచరుడు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించేటువంటి నాయకుడు మన పరమేశ్వర్ గారు, మిగతా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాంతి చక్ర ఇంటర్నేషనల్ వాళ్ళకి, డిక్కీ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.